వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్. నేను సునీత. బార్డర్లో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఎల్ఓసి వెంబడి భారత్ పైకి పాక్ కాల్పులు ప్రారంభించింది. కాల్పుల విరమణకు బ్రేక్ చెప్పి పాకిస్తాన్ చొరబాట్లు కవ్వింపులకు గట్టిగా బదులివ్వాలని భారత్ భావిస్తుంది. రాష్ట్రపతితో హోంమంత్రి, విదేశాంగ మంత్రి భేటీలోనూ ఇదే విషయం చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఉగ్రవాదుల కలలో కూడా ఊహించని దెబ్బ కొడతామని ప్రధాని మోడీ చెప్పారు. పాకిస్తాన్ కు గట్టిగా బదులివ్వాలంటూ ఆల్ పార్టీ మీటింగ్ లో ఏకాభిప్రాయం వెల్లడైంది. అటు పాకిస్తాన్ గగనతల మూసివేయడంతో భారత్ విమానాల దారి మళ్లిస్తున్నారు. ఇక పాక్ మిసైల్ పరీక్షతో ముంబైలో సెక్యూరిటీ టైట్ చేశారు. ఇదే అంశంపైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా శంకరెల్ల రవికుమార్ గారు బీజేపీ పార్టీ నుంచి, అదేవిధంగా డాక్టర్ జయరాం గారు రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెంకటస్వామి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే ఈ ఉగ్రదాడి ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తిగా భారతదేశం ఆవేశాలతో రగిలిపోతున్న సందర్భం ఇది. అండ్ ఇంకొకటి, అఖిలపక్ష సమావేశంలో కూడా అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చేసాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కాంగ్రెస్ స్పందన ఏంటి? ఇది పాలిటిక్స్ మాట్లాడేటువంటి పొలిటిసైజ్ చేసే అంశం కాదు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆ పార్టీ నేను కూడా అట్లాగే కేంద్రం నుంచి చెప్పినారు. సో పాలిటిక్స్ పక్కన పెట్టి దేశ సమగ్రత, దేశం యొక్క సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి అంశం, ఈ దేశం యొక్క ఇంటర్నల్ అఫైర్స్ లో ఈ రకమైనటువంటి అంటే ఒక దుశ్చర్య ద్వారా దమ్ముంటే యుద్ధం ప్రకటన చేసి యుద్ధం చేయొచ్చు పాకిస్తాన్, కానీ ఈ రకమైనటువంటి అమాయకాల ప్రాణాలను వాళ్ళని చంపేయడము, ఇంత నీచంగా వ్యవహరిస్తున్నటువంటి పాకిస్తాన్ కు అంతర్జాతీయ సమాజాన్ని అంటే అంతర్జాతీయ స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ మనం ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది, బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఈ మధ్య కాలం అంటే ఈ 2 రోజుల సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. అన్నిటిని కూడా మేము సంపూర్ణంగా సమర్థిస్తున్నాం. పాక్ను కట్టడి చేయడం కోసం పాక్ను నేనైతే అసలు దేశం ఏర్పడ్డప్పటి నుంచి, విడిపోయినప్పటి నుంచి, కుట్రపూరితంగా విడిపోయిన తర్వాత పక్కలో బల్లెంలాగా ప్రతి క్షణం కాశ్మీర్ను ఏ రకంగా ఎన్ని రకాలుగా ఆడ ప్రశాంతత కోసము మనం ప్రయత్నం చేసినా, మన దేశ నాయకత్వం కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా ఏదో రకమైనటువంటి అలజడిని క్రియేట్ చేసి పాకిస్తాన్ కార్చిచ్చుల మండేలాగా చేసేటువంటి కుయత్రం, దాన్ని ఒక అడ్డంగా పెట్టుకొని భారతదేశం యొక్క సమగ్రతను, అదేవిధంగా భారతదేశం యొక్క ప్రశాంతతను దెబ్బతీసేటువంటి ఏదైతే కుట్ర చేస్తుందో పాకిస్తాన్, నాకైతే అనిపిస్తుంది పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేస్తే బాగుండేమో, నా దేశం ఆ రకమైనటువంటి చర్య తీసుకుంటే, ఆ రకమైన అఫెన్స్ లో పోతే బాగుంటదేమో అనేటువంటి నా అభిప్రాయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పాక్ను కట్టడి చేయడానికి, లేకపోతే ఉగ్రవాదులను తుదముట్టించడానికి చేసే అన్ని చర్యలను మేము సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా ఈ దేశ పౌరులుగా, ఈ దేశం యొక్క సమగ్రతను, ఈ సార్వభౌమాధికారాన్ని కోరుకునే వ్యక్తులుగా సంపూర్ణంగా సమర్థిస్తామండి. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. అంటే ఇంటెలిజెన్స్ ఈ విషయంలో, అంటే ఏదైతే ఈ ప్రమాదం జరగకంటే ముందుగా ఇంటెలిజెన్స్ ఈ విషయంలో ఫెయిల్ అయిందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ విషయము స్వయంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కూడా ఇంటెలిజెన్స్ లో కొంత లోపం ఉందనేది దాన్ని గమనించడాన్ని అది అంటే కొంచెం లోపము జరిగింది అనేటువంటిది. అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్లీ ఈ ముష్కర్లు లోకల్ వాళ్ళనే ప్రయత్నం చేసిన, ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారము ట్రైన్డ్ సోల్జర్స్ ఆఫ్ అంటే పాకిస్తాన్ సైన్యంలో ట్రైన్ అయిన వాళ్ళు ఈ ఘాతకానికి పాల్పడ్డారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అదంతా ఎవరు ఏందనేటువంటిది పూర్తి సమాచారం తెలియజేయాల్సింది అంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుంది, ఇంటెలిజెన్స్ కి లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుస్తుంది. సో ఒకవేళ అది వాళ్ళ ఇంటర్నల్ కి సంబంధించిన వాళ్ళైతే
ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ అంటే ఎందుకంటే ఇంటర్నల్ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్న వాళ్ళు సడన్ గా అది చేయరు. కాకపోతే వాళ్ళు ఎవరైనా బోర్డర్ నుంచి లోపల పాకిస్తానీ వాళ్ళే వచ్చి ఎంటర్ అవుతున్నారంటే ఒక పాకిస్తాన్ నుంచి వచ్చి ఎట్లా ఎంటర్ అయినరు అనేటువంటిది ఒక ప్రశ్నే అది. సో ఆ రకమైనటువంటి ఇంకేం మీకు తేలేదు దాని మీద మాట్లాడడానికి, అసలు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటామా లేకపోతే ఇంటర్నల్ ఉన్న అంటారా. కాకపోతే ఏంటంటే ఒక రకమైన అప్రమత్తత, అంటే మనం కొంచెం రిలాక్స్డ్ గా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇది ప్రశాంతంగా అన్ని వ్యవహారాలు, కాశ్మీర్ లో కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం నడుస్తుంది, తర్వాత అంతా సాఫీగా నడుస్తుంది. కాబట్టి అటు రాష్ట్ర ప్రభుత్వం గాని, ఇటు కేంద్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వ బలగాలు గాని, బార్డర్ సెక్యూరిటీ గాని కొంత అప్రమత్తత లేకపోవడము, కొంచెం రిలాక్స్ అయ్యి, అంటే ఏమి ఇబ్బంది లేదు కదా అనేటువంటి ఒక రిలాక్స్డ్ మూడ్ లో ఉండడం వల్ల ఎదుటివాడు అడ్వాంటేజ్ తీసుకొని ఉండొచ్చు. సో దానికి మనం పర్టికులర్ గా ఒక వ్యవస్థను తప్పుపట్టడం కంటే జరిగిన దురదృష్టకరమైన సంఘటన నుంచి తేరుకొని దానికి సరైనటువంటి జవాబు చెప్పి బాధితులను కూడా ఆదుకొని ఇట్లాంటి సంఘటనలు ఇంకెప్పుడు కూడా భారతదేశంలో ఒక్క వ్యక్తి ప్రాణం కూడా పోకుండా భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడంలో ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, పొలిటికల్ విమర్శలు ఇవన్నీ బంద్ చేసి కాశ్మీర్ ను ప్రశాంతంగా ఉంచడం కోసం అన్ని పార్టీలు, అన్ని వర్గాలు ప్రయత్నం చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే అండి. ఎస్ రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రవికుమార్ గారు, సో తెలంగాణలో మీరు బలమైన పార్టీగా ఉన్నారు అండ్ బీఆర్ఎస్ పార్టీగా మొత్తం దేశమంతా కూడా విస్తరించే ప్రయత్నంలో మీరు ఉన్నారు. అయితే అట్ ద సేమ్ టైం దేశ భద్రత పైన మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి మిత్రులు వెంకట స్వామి గారికి, మీకు జీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాం సంఘటన అనేది దేశం రాజకీయాలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సింది. ఇటువంటి సమయంలో ఇది ఎందుకంటే దేశ భద్రతకు, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే సరిహద్దు భద్రతను దాటి అంతర్గత వ్యవహారాలకు చొరబడి మన దేశ పౌరులని మీద దాడి చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని ఉపేక్షించే విషయం కాదు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అందరం, అన్ని పార్టీలు అందరం కూడా తప్పనిసరిగా ఇవాళ ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యవహారంగా చూడాల్సింది తప్ప మిగతా విషయాల్లో కాదు. అయితే అదే సమయంలో ఇక్కడ కొంత ఒక విషయాన్ని అయితే మనం గమనించాలి, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అంటే రాజకీయాల కోసం కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు, ఎందుకంటే రిపీటెడ్ గా అనేక సందర్భాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఒకవైపున శత్రువుతోటి సరిహద్దులో ఉన్నటువంటి పాకిస్తాన్ లాంటి మనకు శాశ్వతంగా సరిహద్దులో ఉండేటువంటి ఒక శత్రువుతో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ మనం ఫైట్ చేస్తూనే మనం అంతర్గతంగా తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు కానీ లేకపోతే జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విషయంలో 100% కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా, తీసుకున్నా కూడా ఇటువంటి విషయంలో తప్పనిసరిగా సంపూర్ణంగా ప్రభుత్వంతో ఉంటుంది. దేశ భద్రత అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం, చాలా ముఖ్యమైనటువంటి ఆ విషయంలో ఎవరు రాజపడాల్సినటువంటి అవసరం లేదు, భిన్నాభిప్రాయం కూడా లేదు. అయితే అదే సమయంలో కొంత ఎక్కడో మన భద్రతా వైఫల్యంలోనో ఎక్కడో మనం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ దాదాపు 10 పహల్గావ్ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది మనకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి సెన్సిటివ్నెస్ ఏంటి అక్కడ ఉన్నటువంటి తెలుసు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు కొన్ని ఏంటంటే మన లోపాన్ని, మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే మనం సెక్యూరిటీ పరంగా అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యల లోపాన్ని కానీ మనకు ఎత్తి చూపుతున్నాయి. వాటిని ఇప్పుడు మనం అంత సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని. అయితే అదే సమయంలో ఇవాళ అందరూ కూడా సంపూర్ణంగా దీనికి ఇది ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. దాన్ని ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యతగా నిలబడుతున్నారు. కాబట్టి బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని రాజకీయాల వైపు లేదా రాజకీయ ప్రయోజనాల వైపు దీన్ని తిప్పొద్దు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో ఎవరు మాట్లాడకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత సున్నితంగా ఉన్నది కాబట్టి, అంశము ఒక సెన్సిటివ్నెస్ ఉన్నది కాబట్టి, ఎమోషనల్ గా ఉన్నది, సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ గా ఉన్నది కాబట్టి
కొంత మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ విద్వేష రాజకీయాల వైపు ఒకరి మీద ఇంకో రకంగా మాట్లాడేటటువంటి ధోరణిని ఇప్పటికీ మనం తగ్గించుకోవటం మంచిది. మనకు ఇంటాక్ట్ గా మన దేశ భద్రతకు సంబంధించి, మన దేశ వ్యవహారాలకు సంబంధించి సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత విషయంలో మనం రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు. అదే సమయంలో ఆ సరిహద్దు భద్రతని కానీ అంతర్గత భద్రతని కానీ రాజకీయాల వ్యవహారాలతో ముడిపట్టి చూడొద్దు. కానీ ఎంతసేపు అటువైపు నుంచి దాన్ని ఆ కోణంలో డ్రైవ్ చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందని మాత్రం అందరికీ వాళ్ళ దేశంలో ఉన్నది. అది ఇప్పటికైనా కూడా అది కాకుండా, ఎందుకంటే అది ఎవ్వరు కూడా దాన్ని అటువంటి సంఘటన ఎవరు కూడా దాన్ని, ఎందుకంటే ఎవరు చనిపోయినటువంటి 26 మంది అమాయకులు. వాళ్ళు కాశ్మీర్ అనేది జీవితకాలంలో అందరికీ ఏముంటుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకి ఒక్కసారి అటు పోయి వస్తే ఒక భూతల స్వర్గంగా ఉంటుంది. కాబట్టి కాస్త చూసి వద్దామని పోతారు, వాళ్ళకి ఏం తెలియదు. కానీ 26 మంది అమాయకులు అన్యాయంగా దుర్మార్గంగా వాళ్ళు చంపింది. అందుకోసం ఏంటంటే ఇది రాజకీయాల కోణంలోనో లేకపోతే ఇంకో కోణంలోనూ చూడకుండా రాజకీయ ప్రయోజనాల వైపు తిప్పే ప్రయత్నం చేయకుండా కేవలం ఇది మన జాతి భద్రతకు సంబంధించినటువంటిది, సరిహద్దు భద్రతకు సంబంధించినటువంటి అంతర్గత భద్రత వ్యవహారంగా, ఈ దేశానికి సంబంధించిన వ్యవహారంగానే చూడాలి. అప్పుడేమైతుందంటే మనం దీని ఇంకిత శత్రువు నుంచి మనం బలంగా ఎదుర్కోగలుగుతాం. రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్. ఎస్ రవికుమార్ గారు, సో ఇప్పుడు ఏదైతే మెయిన్ బార్డర్ దగ్గర జరుగుతున్న ఏదైతే కవ్వింపు చర్యలు పాక్ దిగుతుందో దీనికి సంబంధించి ఏమంటారు? అండ్ ఇంకో పక్క అటు కేంద్ర ప్రభుత్వం పైన కూడా విమర్శలు వస్తున్నాయి. అటు అమర్నాథ్ ఏదైతే యాత్ర ప్రారంభం కంటే ముందుగా భద్రతా వ్యవస్థలో ఎందుకు ఈ లోపాలు జరిగాయి, ఆ భద్రతా గ్యాప్ ని ఎందుకు ఫిల్ చేయలేకపోయారన్న విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. అట్ ద సేమ్ టైం ఈ కవ్వింపు చర్యలపైన ఏమంటారు? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇంతకుముందు పల్లె రవికుమార్ గారు మాట్లాడుతూ ఈ యొక్క సంఘటనని కావచ్చు, లేకపోతే దీని ద్వారా ఏర్పడేటువంటి చర్యలు కావచ్చు, వాటిని ఎన్నిటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం చేయకూడదు అని చెప్పేసి ప్యానెల్లో ఉన్న మిత్రులు కూడా తెలిసి సలహాలు ఇస్తున్నారు, ఏకీభవిస్తున్నారు. రాజకీయం చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇది మనం జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పటికీ ఇది ఒక్కటే సంఘటన కాదు, ఇట్లాంటివి జరిగింది. అనేక సంఘటనలు గత 5-6 దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరగడం అనేది నిజంగా భారతీయుడు ఎవరు కూడా అక్కడ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా కశ్మీర్ ప్రజలు కూడా, పహల్గాం ప్రజలు కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పెద్ద దుస్సంఘటన ఏదైతే. వాళ్ళు సాహసం చేశారని చెప్పాలి. ఆ మిలిటెంట్ లో ఆ తీవ్రవాదులు ఎవరైతే వచ్చారో వాళ్ళు పెద్ద సాహసం చేశారని చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం. వాళ్ళు జీవితంలో మర్చిపోయినంత, వాళ్ళు ఊహించినంత బుద్ధి చెప్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మోడీ గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. నేనేం చెప్తున్నానంటే ఇందులో 3 అంశాలు ముడిపడి ఉన్నాయమ్మా. ఒకటి 370 ఆర్టికల్, దాని తర్వాత LOC, దాని తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి అస్థిరత. పాకిస్తాన్ లో ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుంది. పాకిస్తాన్ కి బయట ఎక్కడ అప్పులు పుట్టడం లేదు. పాకిస్తాన్ ప్రజలు తీవ్రమైన ఈ యొక్క ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు ప్రజల యొక్క దృష్టిని మరల్చాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ యొక్క ఉగ్రవాదులను ప్రేరేపించి పంపించింది అనడానికి మనకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఇది మొదటిది. రెండో అంశం 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత పాకిస్తాన్ నుంచి చాలా ఎంత అంటే వాళ్ళు ఊహించినటువంటిది 370 ఆర్టికల్ తీసేస్తారనేది పాకిస్తాన్ అసలు ఊహించలేదు. పాకిస్తాన్ ఎందుకు, ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఊహించలేదు 370 ఆర్టికల్ తీసేస్తామని చెప్పేసి. 370 ఆర్టికల్ తీసిన తర్వాత జరిగింది ఏంటి? కశ్మీర్ లో ఒక సగటు కశ్మీరీ గర్వంగా తన కాలర్ ఎత్తుకొని నేను భారతీయుడు అని చెప్పేసి చెప్పుకుంటూ శ్రీనగర్ రోడ్ల పైన తిరుగుతూ తన ఉపాధిని తను వెతుక్కుంటూ సగర్వంగా బ్రతుకుతున్నటువంటి రోజులు వచ్చినాయి. కశ్మీర్ లో అనేక భారతదేశంలో నలుమూలల నుంచి కశ్మీర్ కి ప్రజలందరూ కూడా కశ్మీర్ కి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ కశ్మీర్ కి ఆర్థికంగా తోడ్పడుతూ కశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కశ్మీర్ ప్రజల యొక్క ఆ యొక్క భావాన్ని మనవాళ్ళు కూడా అర్థం చేసుకొని వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఇటువంటి సంఘటన చేసి దీన్ని అంటే ఈ 370 ఆర్టికల్ కావచ్చు,
దాని తర్వాత జరిగినటువంటి అనేక సంఘటనలు మీరు చూసే ఉంటారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క పాలన అంటే గవర్నర్ ఎల్జీ గారి పాలన, దాని తర్వాత మళ్ళీ రాష్ట్రం యొక్క హోదా ఇవ్వడం, దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరగడం. ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా కాశ్మీరీలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొంటారు. అది జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, అదే విధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా. ఈ సంఘటనలను చూసి కన్ను కొట్టి వీళ్ళకు అసలు ఇటువంటి చర్యలు పాల్పడాలన్నది మనం స్పష్టంగా గ్రహించాల్సిన విషయం. ఇంకో విషయం చెప్తున్నా, మూడో విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడేటువంటి వాళ్ళు, అది రాజకీయ పార్టీలు కావచ్చు, మీడియా కుహాన లౌకికవాదులు కావచ్చు, మీడియాలో ఉన్న కొంతమంది కావచ్చు, పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు మన దేశంలో ఉన్నారన్నది అది నిజం, అది వాస్తవం. ఇక్కడ ఉంటూ ఈ గడ్డ పైన బ్రతుకుతూ ఈ గాలి పీల్చుతూ ఈ గాలిలో ఉంటూ ఇక్కడ నుంచి వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం అనేది మనం చాలా మందిని చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటన కూడా చూడండి, నిన్న జరిగినటువంటి సంఘటనలో హైదరాబాద్ కు లింకులు వెళ్ళినాయి. ఉగ్రవాదులు మాట్లాడింది హైదరాబాద్ డబిల్పురా, ఈ అత్తాపూర్ పిల్లర్ నంబర్ 103 సబ్జెక్ట్ టు కరెక్షన్ 103 నుంచి 127 మధ్యలో ఈ సిగ్నల్స్ వెళ్ళినాయి. వీళ్ళు మాట్లాడుకున్నట్టుగా సిగ్నల్స్ వెళ్ళినాయి. దాంతో పాటు డబిల్పురా పక్కన పతర్గట్టి, ఇక్కడికి సిగ్నల్స్ వెళ్ళినట్టుగా భద్రతా దళాలు గుర్తించినాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మన దేశంలో ఉండి మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఇంటర్నల్ గా ఉన్నటువంటి శత్రువులు, వీళ్ళను కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ వెనకున్నటువంటి వాళ్ళని కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ అన్ని అంశాలు, ఈ 3 అంశాల పైన దేశ ప్రజలందరికీ కూడా మంచి అవగాహన కలగాలి. అంటే ఎగ్జాక్ట్లీ మీరు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి చెప్తున్నానండి రవికుమార్ గారు. ఇప్పుడు ప్రజల నుంచి కూడా ఒక డిమాండ్ అయితే ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఏంటంటే అటు యుఎస్ లో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను ఏ రకంగా అయితే నిర్దాక్షిణ్యంగా పంపించేశారో, అలాంటి చర్యలు ఇప్పుడు మీరు అన్నట్లుగా భారతదేశంలో నక్కి ఉన్న ఈ గుంట నక్కల్ని కూడా అదే రకంగా పంపించాల్సిన అవసరం ఉంది అన్న వాదనలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఏం చెప్తారు? అమ్మ, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఉగ్రవాదులు మీరు చూశారు, వాళ్ళ యొక్క ఐడి కార్డులు చెక్ చేసి వాళ్ళ పేర్లు తెలుసుకొని, ఒకవేళ ఐడి కార్డుల ద్వారా వాళ్ళ యొక్క ఐడెంటిటీ తెలియకపోతే వాళ్ళ బట్టలు విప్పి మరి చెక్ చేసుకొని వాళ్ళని బుల్లెట్లు కొట్టిన విషయం మనకు తెలుస్తుంది. అటువంటిది అంటే అంత మతపిచ్చి పెరిగిపోయింది. భారతదేశంలో ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా కూడా ఒక మిగతా నాన్ ముస్లింసే ఎందుకు బలవుతున్నారు? ఇది ఉగ్రవాదులు గన్నులు పట్టుకొని వచ్చే ఉగ్రవాదులు ఒకటే కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క ఉగ్రమూకలకు ఆకర్షితులై ఉగ్రవాదానికి ఆకర్షితులై ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అనేక మంది శత్రువులను కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు, మన నాగ్పూర్ లో జరిగినటువంటి అల్లర్లు చూడండి. నాగ్పూర్ లో అల్లర్లు జరిగేటప్పుడు ఈ అల్లరి మూకలనే వాళ్ళు ఈ యొక్క బళ్ళను ఏదైతే తగలబెట్టారో కేవలం హిందూ దేవుళ్ళ బొమ్మలు ఉన్న బళ్ళను మాత్రమే తగలబెట్టారు. హిందువులు ఉన్నటువంటి ఇళ్లనే ఎంచుకొని వాటిని తగలబెట్టి వాటిని లూటీ చేశారు, వాళ్ళనే కొట్టారు, మిగతా వాళ్ళని టచ్ కూడా చేయలేదు. అదే విధంగా నిన్న జరిగినటువంటి ముర్షిదాబాద్ లో జరిగినటువంటి అల్లర్లు చూడండి. ముర్షిదాబాద్ లో కూడా కేవలం హిందువుల ఇళ్లనే టార్గెట్ చేశారు, కేవలం హిందువులనే చంపేశారు. ఇట్లా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. మొన్న తెలుసు, మన టైలర్ ని చంపేశారు, కిషన్ ని చంపేశారు. అదే విధంగా మన హైదరాబాద్ లో కూడా చూడండి, హైదరాబాద్ లో కూడా ముత్యాలమ్మ టెంపుల్ ని ఏ విధంగా ధ్వంసం చేశారు. అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు చూడండి, వరంగల్ లో పూజారిని హత్య చేశారు, వీళ్ళే కదా. నేను ఏమంటున్నా, ఉగ్రవాదానికి మతం లేదు అంటున్నారు, కానీ ఉగ్రవాదులు అందరూ కూడా అదే మతం నుంచి వస్తున్నారన్న విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులని చెప్పుకుంటున్నటువంటి కుహాన సెక్యులర్ వాదులని చెప్పుకుంటున్నటువంటి అనేక మంది మేధావులు, జర్నలిస్టులు, అదే విధంగా ఈ మీడియా వాళ్ళు, రాజకీయ పార్టీల నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క జాడ్యం అనేది అట్లు ఉగ్రవాదుల దగ్గర నుంచి మన ఇంటి పక్కనే ఉంటున్న వాళ్ళకు కూడా అంటుకున్నది. దీన్ని సంస్కరించాల్సిన, అంటే ఈ మత పెద్దలు దీన్ని సంస్కరించుకోవాలా. ఈ మత పెద్దలు ఇటువంటి భావనని వాళ్ళ యొక్క వాటిని సంస్కరించాల్సిన అవసరం ఉన్నది. దానిపైన తగిన పనులు చేయాలి, దానిపైన తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మనం మళ్ళీ ఖండిస్తూనే ఉంటాం. వెంకటస్వామి గారు, సో ఏమంటారు? రవికుమార్ గారి మాటల్ని ఏకీభవిస్తున్నారా? భారత్ లో అటు మత పిచ్చి ఎక్కువైపోయిందంటారా? ఎక్కువనే అయ్యిందండి. మత పిచ్చి దేశంలో ఎక్కువ అయ్యింది అనేది చాలా స్పష్టం. ఫండమెంటలిజం అన్ని వర్గాల నుంచి, ఫండమెంటలిజం, కాస్ట్ ఫండమెంటలిజం అనుకోండి, అది
రిలీజియస్ ఫండమెంటలిజం పెరుగుతుంది రోజు రోజుకు. ఒకప్పుడు ఉన్నటువంటి ఒక సర్వమత సమభాన అనేటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ దేశంలో అది రాజకీయ పార్టీలు అలాగనే వ్యవహరిస్తున్నాయి, లేకపోతే ధార్మిక సంస్థలు అనుకున్న వాళ్ళు కూడా అట్నే వ్యవహరిస్తుంది. అంటే వాళ్ళు ఒక మతానికి మాత్రమే ప్రతినిధులము, ఈ దేశానికి ప్రతినిధం కాదు అనేటువంటిది, మతం ఫస్ట్ ఈ దేశం సెకండ్ అనేటువంటిది, భారతీయ రాజ్యాంగం నెక్స్ట్ మేమే ఫస్ట్ అనేటువంటి ఒక ధోరణి మొత్తం దేశంలో ఆందోళనకరమైనటువంటి విషయం. రవికుమార్ గారు చెప్పినట్టుగా మతం ముసుగులో ఉగ్రవాదాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు. సో మతానికి దానికి అంటే సంబంధం ఉండకూడదు, కానీ దురదృష్టవశాత్తు మతమే ఉగ్రవాదమే మతమైనటువంటి అనేక సంఘటనలు ఈ దేశంలో మనం చూసాం. ఇది ఏ రకమైనటువంటి అంటే అది నేను మతాల పేరు తీసుకుంటే హర్ట్ అవుతారు, ఇది సందర్భం కూడా కాదు. ఈ సందర్భంగా మనం మాట్లాడాల్సింది భారతీయత. భారతదేశం అంతా కూడా ఇవాళ ఒక్కటే, మతాలకు కులాలకు పార్టీలకు అతీతంగా ఒక్కటై ఒక్క తాటి మీద నిలిచి ముక్త కంఠంతో ప్రధానమంత్రి గారికి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ అంటే బాసటగా నిలిచి బాధితులకు ఆదుకోవాలనేటువంటి ఒక ఏకత అని మనం ఏదైతే భారతదేశం గురించి అనుకుంటామో ఆ ఏకత ఇవాళ ఈ ముష్కరుల యొక్క చర్యకు వ్యతిరేకంగా ఆ ఏకత ఇవాళ కనిపిస్తుంది. అంటే ఒకటండి వెంకటస్వామి గారు, మన పల్లె రవి గారు చెప్పినట్టుగా ఈ ఏకతను ఇది కంటిన్యూ చేయాలి. ఎగ్జాక్ట్లీ అండి వెంకటస్వామి గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్లు ఏకత్వం గురించి మాట్లాడితే కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా భారత్ కి సపోర్ట్ గా ఉన్న పరిస్థితి, వీలైతే మేము సహాయంగా ఉంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. బట్ పాకిస్తాన్ ఇంకా స్టిల్ ఇప్పుడు మిసైల్స్ ప్రయోగించడం, టెస్టులు చేయడం, దీన్ని ఏ రకంగా చూడొచ్చు, ఏం చెప్తారు? అంటే నేను ఒక మాట చెప్తాను, ప్రభుత్వాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక భారతీయుడిగా నేను ఒక మాట చెప్తాను. వాస్తవ పరిస్థితులను మనం ఆకలించుకుంటే మన అంతర్జాతీయ నియమాలకు లోబడి తర్వాత ఏదైతే భారతదేశము పాకిస్తాన్ విడిపోయినప్పుడు జరిగిన 2 యుద్ధాల సందర్భంగా చేసుకున్న ఒప్పందాలకు లోబడి మనం చాలా సంస్కారయుతంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు కానీ వ్యవహరించడమే మన తప్పలా కనిపిస్తుంది. ఒకవేళ మనమే అఫెన్స్ లో పోయి ఉన్నట్టు ఉంటే ఇవాళ కొంత భూభాగము పాక్ చేతిలో ఉండి అది డిస్ప్యూట్ అయ్యి ఎందుకు ఉండేదండి, మన చేతిలోనే కొంత ఉండేదేమో. ఇస్లామాబాద్ వరకు మన సైన్యాలు వెళ్ళినా కూడా ఆయా అంతర్జాతీయ నియమాలను లేదా అంతర్జాతీయ సమాజం యొక్క అభిప్రాయాన్ని గౌరవించి మనము వెనక్కి తీసుకున్నటువంటిదే మన తప్పైపోయింది. దాన్ని ఓవర్కమ్ చేసి వీ హావ్ టు అప్రిషియేట్ ఇందిరాగాంధీ. ఈ పక్కలో బొల్లాన్ని తుంచేయడం కోసం ఒక ప్రయత్నం ఆమె చేసింది. ఆ ప్రయత్నంలో కొంత సక్సెస్ అయినాం. అది ఇవాళ ఏదైతే మనం క్రియేట్ చేసి మనం వాళ్ళ నడ్డి విరిచి 2 భాగాలు చేసినటువంటి ఏదైతే పాకిస్తాన్ భాగం ఉందో ఇలా బంగ్లాదేశ్ కూడా మన పక్కలో బల్యమై బంగ్లాదేశ్ లో కూడా ఇలా ఈ పాకిస్తాన్ ప్రేరేపిత అయినటువంటి వ్యక్తులే ఇలా రాజ్యాధికారంకి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. సో మనమేమో నెహ్రూ గారు గొప్పతనం ఏంటంటే మైనారిటీస్ మేము రక్షిస్తామని భారతదేశం తరఫున ఆయన గాని లేకపోతే మన భారత రాజ్యాంగం ప్రకారం మనం ఇచ్చినటువంటి హామీనేమో భారతీయులు నిలబెట్టుకున్నారు. కానీ పాకిస్తాన్ కానీ లేదంటే ఇవాళ బంగ్లాదేశ్ కానీ అక్కడ మైనార్టీలకు రక్షణ కల్పిస్తాం అనేటువంటి మాటను వాళ్ళు తుంగలు దొక్కేసి అక్కడ మైనార్టీలే లేకుండా చేసింది. నేనేమంటున్నా అంటే ఇవాళ భారత్ అన్ని రకాలుగా అంటే ఇప్పుడు వేరే దేశాలు వాళ్ళ యొక్క రష్యా ఉంది, వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం వాళ్ళ యొక్క అస్తిత్వం కోసము ఉక్రెయిన్ మొత్తమే పెకిలించేటువంటి ప్రయత్నం చేస్తుంటే మనమెందుకు
మన అస్తిత్వం కోసం, మన భద్రత కోసం, మన సార్వభౌమాధికారం కోసం ప్రతి గుండెల్లో గెలుకుతున్నటువంటి పాకిస్తాన్ లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో మనమెందుకు యుద్ధం ప్రకటించకూడదు? మనమెందుకు మొత్తం పాకిస్తాన్ ఆక్యుపై చేయకూడదు? వాడేదో మిసైల్ చేసిండని మనం భయపడాల్సిన అక్కర్లేదు. డెఫినెట్ గా మనకు కూడా సైనిక పాట ఉన్నది. అటు బంగ్లాదేశ్ గాని ఇటు పాకిస్తాన్ గాని మన సైన్యం దాల్చుకుంటే, మన ప్రభుత్వం నిర్ణయించుకుంటే కనుక నేను అనుకుంటా 48 గంటలలో 2 దేశాలను భారతదేశంలో కలుపుకోగలిగేటువంటి సైనిక పాఠము, ఆ దమ్ము మనకున్నది. కాకపోతే అంతర్జాతీయ నియమాలకు, అంతర్జాతీయ యొక్క ఆదర్శాలకు లోబడి మాత్రమే మనం ఓపిక పడుతున్నాం. మన ఓపికను ఎదుటివాడు వీక్నెస్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గరే చెప్తాం, యువర్ జనరస్నెస్ మే బి ట్రీటెడ్ యాజ్ ఎ వీక్నెస్, స్టిల్ బీ జనరస్. సో ఎంతవరకు బీ జనరస్? మన అస్తిత్వమే పోయేంత వరక, మన 28 మంది కదా 100 మంది ప్రాణాలు పోయేంత వరక, మన బిడ్డలను చూస్తూ నిలబెట్టి కాల్ చేస్తుంటే మనం కళ్ళప్పగించుకొని అంతర్జాతీయ నియమాలు అనుకుంటూ కూర్చుందామా? సో కాబట్టి ది అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్. అంటే నాకు తెలిసినటువంటి యుద్ధ నీతిలో అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్. పాక్ ఆక్యుపైడ్ ప్రాంతం మీద ఇమ్మీడియట్ గా దాడి చేయాలా, దాన్ని ఆక్యుపై చేయాలా, పాకిస్తాన్ మొత్తం కట్టడి చేయాలా. ఇటు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాటుదారులను కూడా ఇమ్మీడియట్ గా పార్టీలకు అతీతంగా ఇంకొక మాట కూడా చెప్తున్నాను. పార్టీలు రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి అందరం ఒకటై ఈ 2 దేశాల నోరు మూయించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని లేకుండా మొత్తం ఆక్యుపై చేసినా కూడా నష్టం లేదని నేను అనుకుంటున్నాను. పల్లె రవికుమార్ గారు, సో ఇక్కడ మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు ఇందాక మిత్రుడు రవికుమార్ గారు, బీజేపీ మిత్రుడు రవికుమార్ చెప్పినట్టుగా అంతర్గతంగా బయటి శక్తులకు ఇటువంటి విషయాల్లో, దేశ భద్రత విషయంలో బయటి శక్తులకు సహకరించేటటువంటి వాళ్ళని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు, చాలా స్పష్టంగా. ఎందుకంటే ఇవాళ నిన్న జరిగినటువంటి దాడి అన్నది, పహల్గామ్ దాడి సంఘటన అనేది ఒక 26 మందికో లేకపోతే కొంత ఒక కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం కాదు. భారతదేశ 140 కోట్ల మంది పౌరుల భద్రతకు, దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఒకటి, భారత సార్వభౌమ అధికారాన్ని ఛాలెంజ్ చేసేది, ప్రజాస్వామ్యాన్ని ఛాలెంజ్ చేసేది. కాబట్టి దీన్ని అటు అంతర్గతంగా సహకరించేటటువంటి వాళ్ళని, సరిహద్దు శక్తుల నుంచి వచ్చేటటువంటి ఎవరిని, చొరబాటుదారులను ఎవరిని కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ నేను ఇందాక రిక్వెస్ట్ కూడా ఏంటంటే సూచనగా చెప్పిన, ఎందుకంటే అదే సమయంలో మనం రాజకీయాలకు తావు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి అన్నది అంతే. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి పరిణామం కూడా ఏంటంటే, గతంలోకి ఇప్పటికీ పోలీసులు చూస్తే నిన్న కాశ్మీర్ లో జరిగిన వెంటనే స్థానికంగా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన అనేది అద్భుతంగా ఉన్నది. ఈవెన్ ముస్లిం కమ్యూనిటీ నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళలో నుంచి కూడా ఒక అద్భుతమైన స్పందన వచ్చింది, పాజిటివ్ వచ్చింది. మనకి గతంలో కొంత ఏముంటది అంటే మనకు తెలుసు, కొంచెం భిన్నంగా రియాక్షన్ ఉండేది. కానీ నిన్న అక్కడి ప్రజలే, అన్ని వర్గాల ప్రజలు, ఈ ఒక్క సెక్షన్ ఆ ఒక్క సెక్షన్ అని కాకుండా చనిపోయిన వాళ్ళల్లో 2-3, నేను ఎగ్జాక్ట్ గా నేను కదా, 2-3 ముస్లింలు కూడా ఉన్నారు. అక్కడ సంఘటన జరుగుతుంటే కూడా వెంటనే పొయ్యి అడ్డుకొని చనిపోయినటువంటి ఒక ముస్లిం హార్స్ రైడర్ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే అక్కడి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. మేము కూడా, ఇది మాకు జీవనాధారం, ఇది మేము కూడా ఇక్కడ బతకాలి, మేము కూడా స్వేచ్ఛగా బతకాలి, ఇంకెంతకాలం ఈ ఒత్తిళ్లతోటి, ఎంతకాలం ఈ వేధింపులతోటి అనేటువంటిది వాళ్ళలో కూడా ఒక స్వచ్ఛందంగా కూడా ఒక వచ్చింది, కొంత కనువిప్పు కలిగింది. కాబట్టి వాళ్ళు కూడా మేం భారతీయులమే, చాలా స్పష్టంగా మేము భారతీయులమే, ఇది మా దేశం, మేము కూడా ఇక్కడ అన్న భావనతోటి వచ్చింది. కాబట్టి ఏంటంటే మన అటువంటి వాటిని కూడా మనము మెటీరియలైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సరిహద్దు భద్రత విషయంలో, అటు చొరబాటుదారుల విషయంలో, ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఆ చొరబాటుదారులకు ఇక్కడ సహకరించేటటువంటి వాళ్ళ విషయంలో కూడా కఠినంగా ఉండాలి, ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే సింపుల్ థింగ్, మనం ఏ కారణంగా కూడా ఉపేక్షించినా కూడా ఇప్పుడు ఏ ఒక్కరు మినహాయింపు కాదు. రేపు ఇవి అలా ఏదో అక్కడ సంఘటన జరిగినటువంటి వాళ్ళు, అక్కడ బాధితులైనటువంటి వాళ్ళు ఎవరో మనకు సంబంధం లేదు, మనం హాయిగా ఉన్నామని చెప్పేసి అనుకుంటే రేపు అది నీ వరకు రావచ్చు. అందుకే ఇది 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి దాని అవసరం లేదు. ది సేమ్ టైం ఇప్పుడు మిత్రుడు వెంకటస్వామి గారు చెప్పినట్టుగా కూడా ఏంటంటే, మనం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఒక భారతదేశం లాంటి ఒక విస్తారమైనటువంటి, ఒక విస్తృతమైనటువంటి
ఒక విభిన్న భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దేశంలో సరిహద్దుగా అంతర్జాతీయ ఒప్పందాలకు అంతర్జాతీయ సమాజానికి కొంత, ఎందుకంటే మనకు అప్పుడు అంతర్జాతీయ సహకారం కూడా అవసరం కాబట్టి ఆ ఒప్పందాలను వాటన్నిటిని చేసుకున్నాం. ఇవన్నీ ఉన్నాయి, కొన్ని ఒత్తిళ్లు తప్పవు. వాటన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు చెప్తూనే మనం మన సరిహద్దు విషయంలో మనకు సంబంధించిన దేశ భద్రత ముప్పు వాటినటువంటి రవికుమార్ గారు, సో ఇప్పుడు ఇందాక మరి వెంకటస్వామి గారు చెప్పినట్లుగా, రవికుమార్ గారు చెప్పినట్లుగా అందరు కూడా ఏకతాటిపైకి వస్తున్నారు. ఈ రోజు మతాలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. ఖచ్చితంగా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మట్టు కనిపించాలంటూ కూడా, పాకిస్తాన్ మట్టు కనిపించాలంటూ కూడా కొన్ని డిమాండ్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అయితే ఏంటి గతంలో జరిగినట్టుగా ఈ సర్జికల్ స్ట్రైక్లు కానివ్వండి, ఎయిర్ స్ట్రైక్లు కానివ్వండి, ఇలాంటి ఘాటైన జవాబు చెప్పగలుగుతుంది కేంద్రం అనుకుంటే, కానీ ఎందుకు డిలే చేస్తుంది ఏమనుకోవచ్చు? అక్కడ చూస్తేనేమో పాకేమో కవ్వింపు చర్యలకు దిగుతుంది, మిసైల్స్ ప్రయోగిస్తుంది. ఏంటి దీనిపైన ఏమంటారు? సంతోషకరమైన విషయం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి ఒకే రకమైన గొంతులు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా అనేక పార్టీలు కావచ్చు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చేసి భారత ప్రభుత్వానికి, ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్యకైనా కూడా మేము మద్దతునిస్తామని పలకడం చాలా అభినందనీయం, సంతోషకరమైన విషయం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పైన వెంటనే మనం చేయాల్సినటువంటి అసలు ఏంటి, ఎటువంటి యుద్ధ నీతిని మనం అవలంబించాలనేది కూడా నిన్న ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ లో నాకు తెలిసి అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం అనే దానిపైన కొంచెం బాగా చెప్పి డిస్కషన్ చేసి ఉంటారు. అది ఇంతవరకు అయితే బయటికి రాలేదు. అంటే ఏం చేస్తామనేది మనం మీడియాలో మాట్లాడుకోలేం కాబట్టి, కానీ ఖచ్చితంగా ఏదైతే చేయాలనో భారత ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కఠిన నిర్ణయాలు మాత్రం తప్పకుండా తీసుకుంటారు. ఆయన నిన్న బీహార్ లో మాట్లాడినట్టు వాళ్ళు ఊహించినంత నష్టాన్ని పాకిస్తాన్ ఎదుర్కోబోతుంది. అదేవిధంగా ఆ ఉగ్రవాదులకు ఏదైతే మిగిలి ఉన్న ఆ కొంచెం ప్రాంతాన్ని కూడా వాళ్ళు కోల్పోతారని చెప్పేసి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇంతకు మించి మనం ఏం మాట్లాడుకున్నా కూడా ఏదో ఒక హింట్ లాగా వెళ్ళిపోతుంది కాబట్టి మనకు కూడా తెలియదు ఏం మాట్లాడుకున్నారు అనేది, అఖిల పక్షంలో ఏం మాట్లాడుకున్నారు, అదేవిధంగా అసలు ఏం డిసైడ్ చేశారు. భద్రతా దళాల మీటింగ్ కూడా జరిగింది. హోమ్ మినిస్టర్, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. అజిత్ దోవల్ గారు ఉన్నారు. ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో మనం చూడాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పటికీ తీసుకున్నటువంటి చర్యలు అయితే ఉన్నాయో, ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు మన ఈ నదీ జలాలు ఏ విధంగా అయితే ఆపేశారో, దాన్ని ఇది ఫస్ట్ టైం నదీ జలాలు ఆపడం అనేది. ఆ నదీ జలాల ఒప్పందం జరిగిన తర్వాత ఇది ఫస్ట్ టైం నదీ జలాలు మనం ఆపినాం. దాంతో దీని ఇంపాక్ట్ ఆ సింధు ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటుంది. సగం పాకిస్తాన్ కి ఒక వాటర్ క్రైసిస్ ఏర్పడుతుంది. అంతేకాదు వీసాలన్నీ రద్దు చేశారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఊహించలేదు. ఇంత పెద్ద చర్యలు తీసుకుంటుంది భారత్ అని చెప్పేసి పాకిస్తాన్ ఊహించలేదు. కానీ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు సరిపోవు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు సరిపోవనే వాదన కూడా ఒక రకంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూస్తే పాక్ మీడియా సంస్థలు కూడా ఒక రకంగా అసలు మీరు అన్నట్లు ఈ సింధు జలాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావన రావట్లేదు. పూర్తిగా ఫాల్స్ ఫ్లాగ్ అంటూ కూడా కొన్ని కమెంట్లు వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అసలు సాక్ష్యాలు లేకుండా ఏ రకంగా కమెంట్స్ చేస్తారంటూ పాక్ నుంచి వాదన కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ అటు ఓటు బ్యాంకు కోసమే ఇదంతా చేస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్స్ లో విన్ అవ్వడానికి ఇదంతా పాకిస్తాన్ పైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా అక్కడి నుంచి వస్తుంది. అండ్ ఇంకోటి అదే కాకుండా పాక్ వాదనే కాకుండా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. ఏమంటారు? ఏమంటారమ్మా, చూడండి అదంతా చీప్ ట్రిక్స్. ఇప్పుడేం ఎలక్షన్స్ ఏం లేవు. వచ్చే రానున్న ఎలక్షన్స్ కోసం ఇదంతా మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పేసి అట్లా మాట్లాడే వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు. ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని సపోర్ట్ గా అసలు ఆ విషయం అసలు అటువంటి ఆలోచన ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు కొన్ని పార్టీలకి. ఎవరైనా అట్లా ఆలోచన వస్తుందంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేసేయాలా, వాళ్ళ బుద్ధి మాంద్యానికి వదిలేసేయాలి. అంతేగాని దాని గురించి మనం డిస్కస్ చేసి అనవసరంగా దీన్ని మళ్ళీ రాజకీయం వైపు తీసుకొని పోతే చర్చ తప్పుదారి పడుతుంది. అదేవిధంగా ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినట్టు అవుతుంది. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాలు. షర్మిల కామెంట్స్ ఆమె విజ్ఞతకు వదిలేసేయాలి అంటున్నాయి. షర్మిల కామెంట్స్ అనేది ఆమె విజ్ఞతకు వదిలేసేయాలా. ఆమెకు మరి ఇక్కడ ఎటువంటి స్టేజ్ లో అసలు ఆమె అంటే కాన్షియస్నెస్ తో మాట్లాడిందా, అన్కాన్షియస్ గా ఉండి మాట్లాడిందా అనేది మనం ఆలోచించాలి. కానీ ఇంకొకటి అండి రవికుమార్ గారు, 370 ఆర్టికల్ రద్దు తర్వాత కూడా ఏం సాధించారు? అప్పటికీ కూడా ఉగ్రదాడులు జరుగుతున్నాయి కదా అన్న విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత అనేక సంఘటనలు జరిగినాయి.
భారతదేశంలో కశ్మీర్ పూర్తిగా విలీనం అయిపోయినది. అక్కడ జెండా రద్దయింది, అక్కడ రాజ్యాంగం రద్దయింది, అక్కడ ఉన్నటువంటి పౌరులకు ఒకే భారత పౌరసత్వం మాత్రమే దొరుకుతుంది. రెండు పౌరసత్వాలు ఉండవు. భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా పోయి కశ్మీర్ లో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు, అక్కడ భూములు కొనవచ్చు, ఇల్లు కొనవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, అక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు, అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ అనేక కంపెనీలు స్టార్ట్ అయినాయి. చాలా మంది భారతీయులు కశ్మీర్కి వెళ్ళి ఇల్లు కొన్నారు, స్థలాలు కొన్నారు, భూములు కొన్నారు, తోటలు కొన్నారు, అక్కడ ఉంటున్నారు. అంతేకాదు అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడుస్తా ఉన్నాయి. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో పనిచేయడానికి వెళ్ళినటువంటి బీహార్, మధ్యప్రదేశ్, యూపీకి సంబంధించినటువంటి కూలీల్ని టార్గెట్ చేసి చంపినారు. పోయిన సంవత్సరం కూడా జరిగింది, మీరు చూసే ఉంటారు. వాటిని కూడా గత సంవత్సరం నుంచి వాటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళకు ఫైనల్ ఇన్స్టెన్స్ ఏం దొరకట్లేదు. ఇంకా ఎవరిని టార్గెట్ చేయాలి దొరకక మొట్టమొదటిసారి టూరిస్టుల పైన వీళ్ళు టార్గెట్ చేశారు, టూరిస్టులను చంపారు. ఇది మాత్రం భారత్ ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకున్నది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సింధు జలాల ఒప్పందం కూడా తప్పని చెప్పేసి అంటున్నారు. సింధు జలాలని ఆపడం అంటే యుద్ధాన్ని ప్రకటించడమే అని చెప్పేసి పాకిస్తాన్ నిన్న వ్యాఖ్య చేసింది. కాబట్టి మనం ఇప్పటికే యుద్ధంలో ఉన్నట్టే మనం కూడా తీసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ అన్ని రకాల ప్రిపరేషన్స్ చేసుకుంటుంది భారత్ యొక్క దాడిని ఎదుర్కోవడానికి. దానికి మించిన వాళ్ళు ఊహించిన దానికంటే కూడా అతిపెద్ద దాడి పాకిస్తాన్ పైన జరగబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. చాలా నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఒక విషయం మాత్రం నేను అప్రిషియేట్ చేయగలుగుతున్నాను. అన్ని పార్టీలు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ కూడా భారత ప్రభుత్వానికి సహకరించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దాంతో పాటు ప్రజలెవరు కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతుంటాయి, ఇప్పుడు ఇటువంటి సమయంలోనే ఇప్పుడు షర్మిల లాంటి వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి. ఇటువంటి వ్యాఖ్యలను ఎవరు కూడా నమ్మకుండా అందరూ కూడా ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినట్టు ఐక్యతతో ఉండాలా, అందరి వాయిస్ ఒకేలాగా ఉండాలా, అందరి గొంతు ఒకేలాగా మాట్లాడాలి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇదే విధంగా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. వెంకటస్వామి గారు ఒక నిమిషం అండి. వెంకటస్వామి గారు, సో ఏంటి ఆర్టికల్ 370 రద్దు విషయంలో కూడా కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకించింది. అటు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంబంధించి పూర్తిగా వారిపైన తమ ఏదైతే ప్రభావం రుద్దే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్. సో ఈ సంఘటన తర్వాత మీరేమంటారు? 370 article is a closed story, madam. It is a closed story. There is no more discussion on the 370 article. It is closed. Everything is దాని మీద ఇప్పుడు మాట్లాడుకోవడం అని అంటే ఏదో తోముకొని పింకాసులు బయటేసుకోవడమే తప్ప ఇంకేం లేదు. అయిపోయింది. దానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది, దాన్ని రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత రిస్టోరేషన్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత కొన్ని ప్రాంతాలని లద్దాఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం అయింది. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో కాశ్మీర్ లో ఏదైతే ప్రశాంతతను నెలకొల్పాలని, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయాలని, కనెక్టివిటీ విత్ రిమైనింగ్ నేషన్ తోటి కనెక్టివిటీ పెంచాలని ఏదైతే ప్రభుత్వాలు కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, వీటికి విఘాతం కల్పించాలనేటువంటిది ఉద్దేశం. ఈ విఘాతం మన దగ్గర ఎందుకు కల్పించాలంటే వాడి రాజకీయ అస్తిత్వం కోసం. పాకిస్తాన్ లో ఇలా అస్థిరత ఉన్నది, రాజకీయ అస్థిరత ఉన్నది, ఆర్థిక అస్థిరత ఉన్నది. సో దాన్ని కప్పుపుచ్చుకొని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో వాడి యొక్క అస్తిత్వం నిలబెట్టుకోవడం కోసం మన దగ్గర అలచడి సృష్టిస్తున్నాడు. మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ ను ఉపయోగించుకోవాలనేటువంటిది మన ఉద్దేశంగా. మన దగ్గర ఎలక్షన్స్ లేవు, జనరల్ ఎలక్షన్స్ లేవు. ఆ తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుంటారా చేసుకోరా అనేటువంటిది అది చర్చ కాదు. ఇక్కడ కాకుండా పాకిస్తాన్ లో ఉన్న వెంకటస్వామి గారు, మీ ఆడియో కాస్త డిస్టర్బెన్స్ ఉందంటే ఒకసారి చూసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, పల్లె రవికుమార్ గారు, సో ఏమంటారు? అండ్ ఇంకొకటి, ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. అండ్ పాకిస్తాన్ సంబంధించి చూస్తే కూడా కాస్త కవింపు చర్యలకు దిగుతుంది. అండ్ మేము రెడీగా ఉన్నాము యుద్ధానికి అంటూ కూడా కొన్ని సూచనలు, సంకేతాలు అయితే పంపిస్తుంది. ఏంటి, ఏమంటారు? ఇప్పుడు ఒకటి ఇందాక 370 ఆర్టికల్ సంబంధించి ఒకటి ఏంటంటే, ఎందుకంటే నేను కూడా దాని మీద ఒక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పండి. అప్పటి వరకు 370 ఆర్టికల్ భారత
పార్లమెంటులో చర్చ జరిగేంత వరకు ఎవరి ఏ రాజకీయ పార్టీలకు ఉన్న అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరిని ఉన్నాయి దాని భిన్న అభిప్రాయాలు ఎవరు ఉన్నాయి. ఒకసారి దానికి సంబంధించి భారత పార్లమెంటు నిర్ణయం తీసుకొని చట్టంగా మారిన తర్వాత ఇక నీకు మనం ఏది పార్లమెంట్లో చట్టం చేసుకుంటామో అదే అల్టిమేట్. అప్పటికి ఆ తర్వాత అంతకుముందు నా అభిప్రాయాలు వాటికి ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినట్టుగా అభిప్రాయాలతో సంబంధం లేదు. ఇంకా ఇవాళ మనం 370 ఆర్టికల్ రద్దు చేసుకొని అక్కడ సాధారణ పరిస్థితులు మీద దేశంలో అక్రాస్ ది కంట్రీ మీద రాష్ట్రాలు ఎటువంటి చట్టాలు ఎటువంటిది ఉన్నాయో అవి అక్కడికి తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే ఈ దేశానికి అల్టిమేట్ పార్లమెంట్, రాజ్యాంగం, భారత రాజ్యాంగం ప్రకారంగా అంతకుముందు 370 ఆర్టికల్ ఉండే, దాన్ని సవరించే అధికారం పార్లమెంట్కు ఉన్నది. సవరించింది, దానికి ఒక నిర్దిష్ట విధానంలో సవరించిన తర్వాత ఇవాళ ఏది అమల్లో ఉన్నదో అదే లెక్క. దానికి మించి ఇంకా మళ్ళీ 370 ఆర్టికల్ ఇంకా మళ్ళీ వెనక పూర్వాపరాలు ఇవన్నీ కూడా కాదు. ఖచ్చితంగా ఇవాళ మన రాజ్యాంగం ప్రకారంగా ఏ పరిస్థితులు అయితే అమల్లో ఉన్నవో ఆ అమల్లో దానికి తగ్గట్టుగా కాశ్మీర్లో వాళ్ళ పరిస్థితుల్ని మనం ఖచ్చితంగా చక్కబెట్టుకోవాల్సిందే. స్థానిక ప్రభుత్వాలు కానీ మిగతా కానీ మౌలిక సదుపాయాల కల్పన మిగతా వివరాలనే చేసుకోవాల్సిందే. చేసుకుంటూనే ఇప్పుడు బయట ఇప్పుడు ఎందుకంటే ఒకవైపున పాకిస్తాన్ మనం ఎప్పుడైతే మనం బాధితులుగా మన వాళ్ళ మీద మన మీద జరిగిన దాడి వెంటనే మన రియాక్షన్ గా మన ప్రభుత్వం ఒక 4-5 అంశాల మీద కఠినంగా ఆంక్షలు విధించింది పాకిస్తాన్ మీద చర్యలు. దానికి కవ్వింపుగా మళ్ళీ వెంటనే పాకిస్తాన్ కూడా మన మీద సేమ్ అదే విధంగా అదే స్పీడ్ గా అంతకంటే ఎక్కువ ఇదే అవకాశం దొరికినట్టుగా వచ్చింది. దానికి మనం బెంబేలెత్తాల్సిన అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఉండాల్సిన యుద్ధ నీతి మనకు ఉండాల్సిందే. మనం ఇక్కడ పాటించాల్సింది యుద్ధ నీతినే. పాకిస్తాన్ పట్ల మనం యుద్ధ నీతి పాటిస్తూ ప్రపంచ దేశాల పట్ల రాజనీతిజ్ఞతను ప్రదర్శించాలి. ఎందుకంటే మళ్ళీ అల్టిమేట్ గా ప్రపంచ సమాజంలో అంత ఐక్యరాజ్య సమితి మిగతా అంతర్జాతీయ ఒప్పందాలు మిగతా అవన్నీ ఉంటాయి. పాకిస్తాన్ పట్ల యుద్ధ నీతిని దాంట్లో 100% యుద్ధ నీతిని పాటించాల్సిందే. దానికి సై అంటే దేనికంటే దాన్ని యుద్ధం చేయాలంటే వాడు యుద్ధానికి సిద్ధపడితే మనం కూడా యుద్ధం చేయాల్సిందే, రాజపడాల్సిందే. ఒక నిమిషం అండి, వెంకటస్వామి గారికి సబ్మిషన్ ఉందంట. వెంకటస్వామి గారు ఒక నిమిషం అండి. రవికుమార్ గారు, వెంకటస్వామి గారు చెప్పండి. నేను అదే ఆ ప్రశాంతం దెబ్బతీయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. దీంట్లో నేనైతే ఐఎమ్ అప్పీలింగ్ టు ది ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, రాష్ట్రపతి గారు అండ్ కేంద్ర ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తున్నా. ఇమ్మీడియట్ గా పిఓకేను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంత పేరును దాన్ని మనం రీయాక్యుపై చేసి భారత్ లో కలుపుకోవాలి. దీనికి అఫెన్స్ ఐడియాలజీలో ఆల్రెడీ ఉన్నాం మనము. సో దాన్ని కంటిన్యూ చేయాలని నేను ఒక భారతీయుడిగా నేను వేడుకుంటున్నా కేంద్ర ప్రభుత్వాన్ని. పిఓకే అనేది ఉండకూడదు. పిఓకే షుడ్ బి ఇంక్లూడెడ్ అండ్ ఆక్యుపైడ్, రీఆక్యుపైడ్. మనతో ఆక్యుపై చేసుకుని మనం రీఆక్యుపై చేసుకోవాలి. మన ప్రాంతమే ఆక్యుపై చేసిన వాళ్ళు, మనం కొత్తగా పోతలేం. కాశ్మీర్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది కాశ్మీర్, అదంతా పేరే వస్తుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకే అని వస్తుంది. సో దాన్ని ఆక్రమణ చేసుకోవాలి. దురాక్రమణ జరిగిన ప్రాంతాన్ని పునరాక్రమణ చేసుకొని భారతదేశంలో కలపాలా అనేది నా వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే నా పార్టీ పక్షాన కావచ్చు నేను అప్పీల్ చేస్తున్నా. డెఫినెట్ గా రవికుమార్ గారు కోరుకుంటున్నాను. రవికుమార్ గారు, సో మొత్తం మీద ఏమంటారు? అటు వస్తున్న కొన్ని విజ్ఞప్తులు వస్తున్నాయి అండ్ ఇందాక వెంకటస్వామి గారు కూడా కొన్ని చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకొకటి ఏంటంటే కూడా ఈ దాడి జరగక ముందు కూడా తెహబూర్ రానా హుసేన్ ఆయన రిలీజ్ అయ్యే టైంలో కూడా కొన్ని హెచ్చరికలు వచ్చేసాయి, ఉగ్రదాడులు జరిగే సూచనలు ఉన్నాయని. అయితే ఇంకొన్ని విమర్శలు ఏంటంటే కూడా అక్కడ పర్యాటకులకు హెచ్చరికలు వచ్చినా కూడా పర్యాటకులను ఎందుకు హెచ్చరించలేకపోయారు, అక్కడికి వస్తున్న వారిని ఎందుకు మీరు అలర్ట్ చేయలేదు? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా మీరు అన్నారు ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ కాశ్మీర్ లో శాంతి స్థాపన జరిగింది, శాంతిగా ఉంది అంటూ కూడా అన్నారు. కానీ ఈ దాడి తర్వాత అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ నమ్మకం కోల్పోయిన పరిస్థితి. వారి నమ్మకానికి సంబంధించి వారిని నమ్మేటట్లుగా ఏం చేయబోతుంది కేంద్రం అండ్ ఏమంటారు? అండ్ ఫైనల్ రివెంజ్, ఇండియా రివెంజ్ ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? 2 విషయాలు చెప్తాను. ఒకటి వచ్చేసి ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి ఎన్ని అండదండలు అందుతున్నాయో నిన్న హఫీజ్ సయీద్ చేసినటువంటి ప్రసంగం నాకు తెలిసి మీకు వచ్చిందో లేదో. హఫీజ్ సయీద్ ఒక ప్రసంగం చేస్తాడు. మీరు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి మీరు చేసినటువంటి అనేక అక్రమాలు కావచ్చు, అంటే బంగ్లాదేశ్ ని విడదీసిన దాని గురించి చెప్తూ మేము హఫీజ్ సయీద్ ఊరికే ఉంటాడు అనుకుంటున్నారు అన్నట్టుగా. అంటే లష్కరే తొయ్యిబా వ్యవస్థాపకుడు అయినటువంటి హఫీజ్ సయీద్ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ లో ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ పెట్టి భారత్ ని మోడీ గారిని ఛాలెంజ్ చేస్తున్నాడు. వాడు
ఇది నిన్న జరిగినటువంటి మీటింగ్ లో. అంటే హఫీజ్ సయీద్ పైన అనేక ఆరోపణలు, అనేక కేసులు ఉన్నాయి. టెర్రరిస్ట్ యాక్ట్ చేసిన దానిపైన భారత్ కు అప్పగించాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఇంటర్నేషనల్ కోర్టులో కావచ్చు, పాకిస్తాన్ ని కూడా అనేక సార్లు హెచ్చరించింది. అయినా కూడా హఫీజ్ సయీద్ ఇంకా చాలా ఓపెన్ గా తిరుగుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడుతున్నాడు. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ లష్కరే తోయబా, ఈ ఆర్టీఎఫ్ ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నాయో, అవి పాకిస్తాన్ లో ఉన్నాయా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నారా, వీళ్ళందరినీ కూడా ఏది వేసే పని భారత ప్రభుత్వం చేపడుతుంది. వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ మిలిటరీని కూడా వాళ్ళు కూడా తగిన బుద్ధి చెప్పి ఆ పాకిస్తాన్ కథ ఏం చేయాలని కూడా అది కూడా చేస్తాము. ఇది ఒక విషయం. రెండో విషయం, ఈ యొక్క మిలిటెంట్లుగా ఉగ్రవాదులు కావచ్చు, అంటే బార్డర్ అవతల నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు కావచ్చు, బార్డర్ లోపల ఉన్నటువంటి మతతత్వవాదులు కావచ్చు, ఈ మధ్యలో బాగా పెరిగిపోయింది. ఏం పెరిగిపోయిందంటే నాన్ ముస్లింస్ ని ఏరి కోరి వాళ్లకు నష్టం చేయడం, వాళ్ళని చంపడం, వాళ్ళ ఆస్తుల్ని తగలబెట్టడం, వాళ్ళ ఆస్తుల్ని దోచుకోవడం అనేది ఇటీవల జరిగినటువంటి అనేక సంఘటనలు మనకు చూపిస్తున్నది. బెంగాల్లో కావచ్చు, నాగ్పూర్ లో కావచ్చు, ఉగ్రవాదుల ద్వారా నిన్న జరిగినటువంటి ఘటన కావచ్చు. అయితే నిన్న ఉగ్రవాదులు చంపిన తీరును అనేక ముస్లిం సంస్థలు, ముస్లిం రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయి. నేను ఈ ముస్లిం సంస్థలకి, ముస్లిం రాజకీయ పార్టీలకు ఒక విషయం కోరుకుంటున్నా. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదే విధంగా జరిగితే, భారత్ లో ఇదే విధంగా జరిగితే, అంటే నాన్ ముస్లింస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వాళ్ళ ప్రాణాలు తీయడం జరిగితే భారతదేశం ఎటుపోతుంది? మీరు ఒక్కసారి ఆలోచించి ఇటువంటి మతతత్వవాదులను, అంటే మీ సమాజంలో ఉన్నటువంటి, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి మతతత్వవాదులను ఏరి బయటపడేయండి. వాళ్ళని మీ యొక్క సమాజం నుంచి వెలివేయండి, మీరు డిజోన్ చేసుకోండి. అప్పుడే భారతదేశంలో శాంతి చేకూరుతుంది. లేకపోతే మీరు ఏ విధంగా అయితే నాన్ ముస్లింస్ ని మీరు కోరి ఏ విధంగా అయితే మీరు చేస్తున్నారో, అదే విధంగా ఇటుపక్క నుంచి జరిగితే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. భారతీయులందరూ కూడా, అందులో ముఖ్యంగా నాన్ ముస్లింస్ అందరూ కూడా చాలా అహింసా పద్ధతుల్లో వెళ్తుంటారు, చాలా శాంతి కాముకులు. వాళ్ళు గాని మీలాగా చేయడం మొదలు పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది ముస్లిం సమాజం ఆలోచించాలి, ముస్లిం సంస్థలు ఆలోచించాలి. ఖచ్చితంగా మీలో సంస్కరణలు జరగాలి, మీ సమాజంలో సంస్కరణలు జరగాలి. అటువంటి సంస్కరణకి మీరు మొదలు పెడతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ రోజు భారతదేశం అంతా కూడా పూర్తిగా అట్టడుకుతుందండి. అటు పాకిస్తాన్ ఏదైతే ఈ దాడిపైన ఉందో పూర్తిగా ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆకాంక్షతోనైతే ఉంది. దీనికి సంబంధించి కేంద్రం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, అండ్ యుద్ధ నీతి, రాజనీతితో ముందుకు వెళ్తుందా, ఈ సంఘటనను తమకు ప్లస్ గా మార్చుకొని భారత్ కి అనుకూలంగా ఏమన్నా వ్యవహరించి చాకచక్యంగా ముందుకెళ్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. ఎస్, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ. దట్స్ ఆల్.